దైవజనుని గూర్చి. దైవజనులు పెద్దిటి డేవిడ్ రాజు గారు ఆగస్టు 9, 1958న ఏలూరులో జన్మించారు. వీరు ప్రఖ్యాత దైవ సేవకులు, అంతర్జాతీయ సువార్థికులు రెవరెండ్ డాక్టర్ పిపి దేవదానం గారి ద్వితీయ కుమారులు. తండ్రి ఉద్యోగరీత్యా విజయవాడలో స్థిరపడ్డారు. బాల్యం, విద్యాభ్యాసం అంతా విజయవాడలో గడిచాయి. చిన్ననాటి నుండి వీరు భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పెరిగారు. తండ్రి దేవదానం గారు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే దేవుని సేవ కూడా చేసేవారు. రిటైర్మెంట్ తర్వాత సంపూర్ణ సేవలోనికి వచ్చారు. తల్లిదండ్రులు దేవుని సేవలో కొనసాగుతున్న నేపథ్యంలో యవనస్తునిగా డేవిడ్ రాజు గారు సేవకు ఎంతగానో సహకరించేవారు. చదువు ముగించుకొని 1979 ఆగస్టు నెలలో డేవిడ్ రాజు గారు రైల్వే ఉద్యోగంలో చేరారు. 1981 జూన్ 11న గుడివాడకు చెందిన భారతితో పరిశుద్ధ వివాహం జరిగినది. భారతి గారు రాష్ట్ర ఆర్థిక సంస్థలో ఉద్యోగం చేసేవారు. దంపతులు ఇరువురు పని గంటలు పూర్తయిన తర్వాత నిర్విరామంగా దేవుని పనిలో ఉండేవారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు ప్రముఖ విద్యావేత్త మరియు దేవుని సేవకుడు జాయ్ సాల్మన్ రాజు. కుమార్తె సూజన్ హేమలత. ఉన్నత విద్యను అభ్యసించాక జాయ్ సాల్మన్ రాజు వివాహం మోక్షగుండం సొలోమితో, సూజన్ హేమలత వివాహం వంగలపాటి డేవిడ్తో జరగడానికి దేవుడి సహాయం చేశారు. డేవిడ్ సూజన్ దంపతులకు 2 కుమారులు, జాషువా నిచ్చెల్ మరియు జేసన్ శామ్యూల్. దైవజనులు డేవిడ్ రాజు గారు గాయకునిగా, బోధకునిగా అనేక చోట్ల వాడబడుతూ దేవుని పనిలో ఎంతో చురుకుగా ఉండేవారు. 1996 నుండి విశ్వాసుల ప్రార్థనా సహవాసం, ఆకివీడు ముఖ్య కేంద్రం వారి సూచన మేరకు విజయవాడ కామయ్యతోపులోని సహవాస మందిరంలో సంఘ కాపరి పాస్టర్ మద్దిరాల సూర్యప్రకాశరావు గారి సహకారిగా, సహాయ కాపరిగా ఉన్నారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారు. 2000వ సంవత్సరంలో ప్రభువు పిలుపు మేరకు విజయవాడ కామయ్యతోపులో నూతన సంఘ స్థాపన చేశారు. 2001 డిసెంబర్ 21న నూతన మందిరం షకన్య ప్రేయర్ హాల్ ప్రతిష్ఠించబడడానికి దేవుడు కృప చూపించారు. 2004వ సంవత్సరంలో రైల్వే ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2008వ సంవత్సరంలో కంకిపాడు మండలంలోని బొట్టపాడు నందు పరిచర్యను ప్రారంభించడానికి ప్రభు కృపను చూపించారు. ప్రార్థన సడలింపులో, సమయ పాలనలో, ఆరాధనా క్రమంలో, బోధనలో విభిన్న శైలిని కలిగి ఉండేవారు. చిన్నలు మొదలు పెద్దల వరకు అందరినీ ప్రేమతో పలకరించేవారు. ఎంతో ఓర్పుతో, నేర్పుతో విశ్వాసులు ప్రభు బాటలో నడిపించారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండేవారు. విశ్వాస జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎంతో నిరాడంబరంగా, తగ్గింపుతో కూడిన జీవన శైలి ద్వారా మంచి మాదిరి చూపించారు. అలుపెరగని దేవుని సేవకునిగా విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎంతో పేరు పొందారు. ముఖ్యంగా DGOP గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా ఉద్యమంలో భాగంగా ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు జరిగే వేకువజామున విజ్ఞాపన ప్రార్థనలో చాలా చురుకుగా పాల్గొనేవారు. ఉదయం 3 గంటలకు మేల్కొని తోటి సేవకులను పురుగొల్పి దేశం కోసం ప్రార్థించేవారు. ఈ మాదిరి, ఈ క్రమం వారి మరణ పర్యంతం కొనసాగింది. 2018 నుండి కృష్ణా జిల్లా ఏకొండూరు మండలంలో బంజారా ప్రజల మధ్య తన కుమారుడు హోరేబు మినిస్ట్రీస్ డైరెక్టర్ అయిన డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారి ద్వారా జరుగుతున్న పరిచర్యలలో, సభలలో, సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రోత్సహించేవారు. 2020వ సంవత్సరం కరోనా సమయంలో కూడా నిర్విరామంగా పరిచర్యలో పాల్గొన్నారు. 2020 జూలై నెలలో స్వల్ప అనారోగ్యంతో ఉన్న 30వ తేదీన ఆసుపత్రిలో చేరిన దైవజనులు డేవిడ్ రాజు గారు ఆగస్టు 4వ తేదీన తీవ్ర గుండెపోటుతో ప్రభువునందు నిద్రించారు.